ప్రస్తుత సందర్భంలో సద్గురువు తన సంకల్పానుసారమే సర్వం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక భక్తుడు శ్రద్ధా సబూరీలను ప్రసాదించవలసిన అగత్యం ఏమిటి? మనం శరణాగతి చెందకపోవడం వంటి వలన ఏమి తేడా వస్తుంది అనే సందేహం కొందరి మనస్సులలో తొంగి చూడడం సమంజసమే. అటువంటి సందేహం కలగడానికి కారణం ఓ ముఖ్యమైన విషయాన్ని విస్మరించడం. నిజానికి సద్భక్తుని పారమార్థిక ప్రగతికి ఏకైక గతి నిరోధకం మాయాపూరిత మనస్సు కలగజేసే నేను అనే అహం. సద్గురు అవతార కార్యమైన భక్తోద్ధరణ అనే ప్రక్రియకు ఆ అహం అడుగడుగున అవరోధాలు కల్పిస్తుంది. అసలు భగవంతుడు మరియు అహం ఒకే చోట ఉండలేవు. అహం ఉన్న చోటుకు భగవంతుడు ఆమడ దూరంలో, ఇంకా చెప్పాలంటే అనంత దూరంలో ఉంటాడు. ఆ అహం అనంత దూరానికి వెళ్ళినప్పుడు, అంటే అంతరించినప్పుడు, భగవంతుడు అంతా తానై ప్రకాశిస్తాడు. కనుకనే సద్గురువు సద్భక్తుని ఉద్ధరించే కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించాలి. అంటే సద్భక్తునిలోని అహాన్ని మొదట అంతరింపచేయాలి. ఆ అహానికి ఆదరువైన మనసును సద్గురువు స్వాధీనం చేసుకోవాలి. ఆధారవు లేని అహం దానికదే అంతరించిపోతుంది. అందుకనే సద్గురువు సద్భక్తుని మనస్సును స్వాధీనపరుచుకునే ప్రక్రియలోనే సద్భక్తునికి ఎన్నో 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 అనుభవాలను తమదైన శైలిలో ప్రసాదించి పైన పేర్కొన్న వైనంలో సద్భక్తుని వివిధ దశల గుండా పయనింప చేస్తారు. మొదటి దశ, రెండో దశ, మూడో దశ. ఆ విధంగా అహం అంతరించిన సద్భక్తుని హృదయంలో సద్గురువు తమ అవతార కార్యాన్ని అత్యంత శీఘ్రంగా కొనసాగిస్తారు. మనం ఇప్పటి వరకు వివేచన చేసినట్లుగా నా తెలివితేటలతో నా హితాన్ని నేను నిర్ధారించుకోవాలి, నేను అనుకున్న విధంగానే సద్గురు నన్ను అనుగ్రహించాలి అనే భావం అంతరించి, నా సద్గురు సంకల్పించిన విధంగానే నా జీవితం ఉండాలి అనే భావం హృదయమంతా ఆవరించాలి. అదే మహనీయులు నిర్వచించిన శ్రద్ధ. నేను అనేవాడిని లేను, నాదంటూ ఏమీ లేదు. కనుక నా సద్గురువు నాకు సుఖం ప్రసాదించినా దుఃఖం ప్రసాదించినా నాకు ఒరిగేది తరిగేది ఏదీ లేదు. కనుక సద్గురు ప్రసాదించిన ఈ స్థితిలో నేను ప్రభావితమయ్యేది ఏమీ లేదు అనే అచంచలమైన భావంతో ఆ స్థితికి సాక్షీభూతమై సద్గురుదేవుని లీలా వినోద కేళిని ఆస్వాదించడమే సబూరి. ఆ విధమైన శ్రద్ధ సబూరిలను పెంపొందించుకోవడమే సద్గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చంతగా కూర్చోవడం.
అలా నిశ్చంతంగా కూర్చోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? అలా నిశ్చంతగా కూర్చోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? నా సంకల్పంలో కాదు, సద్గురు సంకల్పంలోనే అపూర్వమైన హితముందని హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నా సంకల్పంలో కాదు, సద్గురు సంకల్పంలోనే అపూర్వమైన హితముందని హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అహాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే శ్రద్ధ సబూర్యలను సద్గురుకు సమర్పించడం జరుగుతుంది. ఆ అహం అంతరించినప్పుడే సద్గురు దేవుడు తమ అవతార కార్యమైన సద్భక్తుని ఉద్ధరణ అనే ప్రక్రియను శీఘ్రగతిలో పురోగమింపగలరు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కాలిలో ముళ్ళు గుచ్చుకొని గాయమై తీవ్రంగా చీము పట్టి ఒక ప్రమాదకరమైన వ్రణంగా మారినప్పుడు వైద్యుడు ఆ రోగి హితం కోసమై ఇంకొక ముళ్ళుతో ఆ కాలిలోని ముళ్ళును తీసివేసే ప్రయత్నంలో రోగి భరించలేనంత వేదనను అనుభవించవలసి వస్తుంది. ఆ విషయం వైద్యునికి కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే, ఎందరో రోగులకు అటువంటి చికిత్స చేసి ఉండడం వలన వేదనను అనుభవించే రోగి కంటే వైద్యునికే ఆ వేదన గురించి బాగా తెలుస్తుంది. కానీ వైద్యుడు రోగి వేదన పడతాడని వెనుకడుగు వేయలేడు. కారణం, ఆ చికిత్స చేయడం వలనే ఆ రోగికి హితం చేకూరుతుంది. అదే ఆ రోగి వైద్యునికి సహకరించకుండా తీవ్రంగా ప్రతిఘటించినట్లయితే చికిత్స ప్రక్రియకు తీవ్రమైన అవాంతరం ఏర్పడుతుంది. అదే వైద్యుడు చేసే ఈ చికిత్స నా హితం కోసమే అనే భావనతో రోగి సహకరించినట్లయితే, అంటే ఆ వేదనను కొంత సమయం భరించినట్లయితే వైద్యుని పని తేలికవుతుంది. తద్వారా ఆ రోగికి సంపూర్ణ స్వస్థత చేకూరుతుంది. సరిగ్గా అదేవిధంగా అంతులేని కర్మబంధాలలో చిక్కుకొని అతిశయమైన ప్రారబ్ధం మోస్తూ తీవ్రమైన భవవ్యాధితో బాధపడుతున్న సద్భక్తునికి సద్గురు అనే పారమార్థిక వైద్యుడు సద్భక్తుని యొక్క అన్ని దుఃఖాలకు కారణమైన ఆ ప్రారబ్ధ కర్మను తొలగించే ప్రక్రియలో ప్రాపంచిక దృష్టిలో దుఃఖపూరితం, కానీ పారమార్థిక దృష్టిలో సుఖభరితం అయిన కొన్ని సంఘటనలను సద్భక్తుని జీవితంలో ఘటింపచేస్తారు. అయ్యో, తన ప్రారబ్ధం వలన తనకు అంతులేని దుఃఖం కలుగుతుంది. అదే ఆ ప్రారబ్ధాన్ని తీసివేస్తే తాను మరలా తన సహజ స్థితి అయిన దివ్యానంద పదానికి చేరుకుంటాడు అనే భావంతో సద్గురు ఘటింపచేసే ఘటనలను నా హితం కోసమే సద్గురు ఇదంతా చేస్తున్నారు, నేను ఈ ఘటనల యొక్క ప్రభావాన్ని పరిణామాలను ఓరిమితో భరించినట్లయితే ఏ దుఃఖం నన్ను స్పృశించలేనంత హితం నాకు చేకూరుతుంది అనే భావనతో సద్గురు చరణాల పట్ల సడలని దృఢ విశ్వాసాలు కలిగి ఉన్న భక్తుని పారమార్థిక ప్రగతిని శీఘ్రగతిలో చేయడం సద్గురువుకు తేలిక అవుతుంది. తత్ఫలితంగా సద్భక్తునికి తన స్వస్థలం చేరుకోవడం, తన సస్వరూపాన్ని పొందడం సులభమవుతుంది. కనుకనే
కనుకనే సద్గురువు కోరినట్లుగా తన స్వహితం కోసమై సద్భక్తుడు శ్రద్ధా సబూరీలను సమర్పించి నిశ్చింతగా కూర్చోవాలి.